ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతుంది. ఒక టీచర్ ఎమ్మెల్సీ అలాగే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది పోటీ పడుతున్నారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ, ఉమ్మడి ఉభయ గోదావరి అలాగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానాలు కూడా కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం అలాగే ఏలూరు, గుంటూరులో కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ పోతురాజు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సో ఏలూరు జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది? కౌంటింగ్ జిల్లాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సాయంత్రం కల్లా ఫలితాలు ఏమన్నా తేలే అవకాశం కనిపిస్తోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ పోతురాజు? హరి, ప్రధానంగా చూసుకునే కనుక ఏదైతే ఉమ్మడికి సంబంధించినటువంటి ఉభయ గోదావరి జిల్లాలు ఏతున్నాయో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక ఇప్పటికే పోలేని ఓట్లు ఏతున్నాయో జిల్లాలో చూసుకున్నట్టుగా 6 జిల్లాలకు సంబంధించి చూస్తే ఉమ్మడి జిల్లాకి అటు తూర్పుగోదావరి కానీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే మిక్స్డ్గా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక 6 జిల్లాలకు సంబంధించినటువంటి పోలేని ఓట్లు చూసుకున్నట్టుగా 2,18,900 ఓట్లు కూడా పోలేయని చెప్పొచ్చు. ఈ పోలేని ఓట్లకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా లెక్కింపు ప్రారంభించారు. ప్రధానంగా తొలుత కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు ఏతున్నాయో ఆ ఓట్లను కూడా లెక్కింపిస్తున్నారు. ఈ రోజుకి సంబంధించి ఉదయం వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు వేసుకునే అవకాశం ఉండటంతో కూడా ఆ ఉదయం వరకు వచ్చినటువంటి ఓట్లు కలిపి రేపు ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఓట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పొచ్చు. చూస్తే కనుక ఓవరాల్గా టేబుల్కి సంబంధించి 28 టేబుల్ను కూడా ఏర్పాటు చేశారు. 17 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితం కూడా రాబోతుంది. చూస్తే కనుక సాధారణ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కానీ ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ప్రక్రియ కానీ చూస్తే కనుక చాలా డిఫరెంట్ కూడా. ఎందుకంటే తొలి ప్రాధాన్యత ఓటుకి సంబంధించి కానీ రేపు పోలైన ఓట్లు పోలు కాని ఓట్లు వేరు చేస్తారు. చూస్తే కనుక 25కి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించి ఏతున్నాయి వాటికి ఒక కట్టగా కడతారు. చూస్తే కనుక వాటిని కూడా ఓవరాల్ చూస్తే కనుక 10,000కి సంబంధించిన అయిన తర్వాత ఒక డబ్బాలో కూడా వేస్తారని చెప్పొచ్చు. ఇవన్నీ కలిపి చూస్తే కనుక ఓవరాల్గా 25,000కి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఒక దాంట్లో కూడా ఒక డబ్బాకు వరకు చేరుకుంటాయి. వీటిని బట్టి చూస్తే కనుక సుమారు పోలైనటువంటి 1,00,000కి పైగా ఓట్లకు సంబంధించి చూస్తే కనుక సుమారు ఒక 2 రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు యంత్రాంగం కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. చూస్తే మొదటి ప్రాధాన్యత ఓటుకి సంబంధించినటువంటి లెక్కించిన వాటిలో కూడా ఎవరు ముందంజలో ఉన్నారు మరేపు లేదు ఇద్దరికి సంబంధించిన సమానంగా ఉన్నటువంటి కనుక రెండో ప్రాధాన్యతకి వెళ్తారు. రెండో ప్రాధాన్యతకు సంబంధించి కూడా తేలపోతే కనుక మూడో ప్రాధాన్యతకు సంబంధించి కూడా కంటిన్యూ చేస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లో కనుక అభ్యర్థికి సంబంధించినటువంటి ముందంజలో ఉంటే కనుక వారిని కూడా విజేతగా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ రోజుకి సంబంధించి కూడా సాయంత్రానికి కూడా తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా కొనసాగుతుందని చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ కొనసాగుతుంది. తదనంతరం కూడా తొలి ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా 35 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి భవితవ్యం తేలాలంటే కూడా 17 రౌండ్లకు సంబంధించి కూడా పూర్తయిన తర్వాత వారి భవితవ్యం అయితే తేలేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడైతే అధికార యంత్రాంగం కానీ క్షేత్రస్థాయి వీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం వద్ద కూడా రైట్. అది సో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని కౌంటింగ్ ప్రక్రియ ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ పోతురాజు ఇచ్చిన అప్డేట్ చూసాం.